ఈరోజు మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనము. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కనమున అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. చాలండి. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు నిన్నటి దినం మనం చెప్పుకున్నాం కదా, మట్టల ఆదివారం ఆయన ఎరుకో ప్రాంతము నుండి యెరూషలేముకు వచ్చి ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి బెత్పగే బేతనియా ప్రాంతంలో నుండి ఆయన యెరూషలేము జయప్రవేశం చేస్తూ ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా. యెరూషలేమునకు వెళ్ళారు. అక్కడ దేవాలయంలో అవన్నీ మార్చేవారిని, బలల రోకలు మార్చేవారిని అవన్నీ పడగొట్టేశారు. అవన్నీ దూరం చేసేసి ప్రభువారు ఏం చేశారంటే ఆ సాయంకాల సమయానికి మరలా బేతనియాకు వెళ్ళారు. సాయంకాల సమయానికి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేశారు. రాత్రికాల సమయంలో అక్కడ బస చేసి తెల్లవారు ఉదయము మరలా యెరూషలేమునకు వచ్చుతూ ఉన్నారు ప్రభువారు. బేతనియా నుండి యెరూషలేమునకు రావాలంటే 1 మైలున్నర దూరం ఉంటుంది. బేతనియా నుండి యెరూషలేమునకు 1 మైలున్నర దూరంలో ఉండేంత దూరము. ఆ దూరంలో నుండి ప్రభు బేతనియా నుండి యెరూషలేమునకు 2వ రోజు వస్తూ ఉన్నారు. అంటే సోమవారం రోజు వస్తూ ఉన్నారు. ప్రభువారు వచ్చే సమయంలో ఆయన బాగా ఆకలిగా ఉన్నారు. ఆకలిగా ఉన్నప్పుడు రోడ్డు వెంట చూస్తే ఒక అంజూరపు చెట్టు ఆకులతో నిగనిగలాడుతూ కనిపించింది. ఆకులతో పచ్చగా ఉండి నిగనిగలాడుతూ అది కనిపించింది. ప్రభువారు ఆకలిగా ఉన్నారు కదా. ఆకులుంటే ఇంతకు ముందే నేను మీకు చెప్పాను, అంజూరపు చెట్టు 2 రకాలైన పంటలను ఇస్తుంది. 2 రకాలైన పంటలు ఇస్తుంది. ఒకటి నిండా ఆకులు ఉన్నప్పుడు పచ్చి కాయలను ఇస్తుంది. నిండా ఆకులు ఉన్నప్పుడు పచ్చి కాయలు వస్తాయి. అయితే శీతాకాలంలో వచ్చేవి, అంటే చలికాలంలో వచ్చే పంట ఉంటుంది కదా, అది కూడా కొన్ని కాయలు చెట్టు మీద మిగిలి ఉంటాయి అంట. మే జూన్ వరకు కూడా చెట్టు మీద మిగిలి ఉంటాయి. ప్రభువారు సిలువ వేయబడింది ఏప్రిల్ మాసంలో కదా. ప్రభువారు చివరి 4 రోజులు కదా. మరి ఆ సమయంలో ఆ కాయలు మిగిలి ఉండాలి. పైగా చెట్టు నిండా ఆకులు ఉన్నాయి అంటే ఆకులు ఉన్నప్పుడు కాయలు తప్పనిసరిగా ఉంటాయి, పచ్చి కాయలు ఉంటాయి. కాయలు తప్పనిసరిగా, ఎండిపోయిన కాయలు పాత కాయలు ఉండాలి రూల్ అయితే, పచ్చి కాయలు కూడా ఉండాలి. కానీ ప్రభువారు దూరం నుండి చూశారు, నిండా ఆకులు ఉన్నాయి. దగ్గరకు వెళ్ళి చూశారు. దగ్గరకు వెళ్ళి చూస్తే ఒక్క కాయ చూడండి, 19 వచ్చిన చూడండి. దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. దానిని చూసి ప్రభువారు అంటున్నారు, ఇక మీదట ఎన్నటికీ నువ్వు కాపు కాయకుందువుగాక. ప్రియ సంగమా, ఇది చాలా దుఃఖకరమైన విషయం. ప్రేమగల దేవుడు మానవుల కొరకు ప్రాణం పెట్టడానికి, తన ప్రాణం పెట్టడానికి ప్రభువారు దిగి వచ్చిన ప్రభువు నోరు లేని అంజూరపు చెట్టును శపించారు. జ్ఞాపకం పెట్టుకోనండి, ఎన్నో అద్భుతాలు చేశారు ఆయన. కుంటివారికి నడకనిచ్చారు, మూగవారికి మాటనిచ్చారు, వినబడని చెవిటి వారికి వినిపించేటట్టు చేశారు, కుష్ఠరోగుల్ని శుద్ధి చేశారు, చనిపోయిన వారిని తాకి లేపారు, పక్షవాయువు గలవారిని నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిద్దని నీ పరిపెత్తుకొని వెళ్ళిపోని చెప్పారు. ఎంతమందికి 35-36 పైన అద్భుత క్రియలు యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ఇన్ని చేశారు కదా. కానీ అంజూరపు చెట్టును శపించటం ఏమిటి? అంజూరపు చెట్టును ప్రభువారు శపించారు. ప్రియ సంగమా, గమనిస్తే అన్నీ ఇప్పుడు మత్తయిలో ఉంది, మార్కులో ఉంది. కానీ మార్కు రాశాడు అది అంజూరపు పండ్ల కాలము కాదు. అంజూరపు పండ్ల కాలము కాదు. పండు అంటే అది ఎండబెట్టి డ్రై చేస్తారు. ఇది కాయల కాలము. అది వసంతకాలం అంటే చిగురు పెట్టాలా, చిగురు పెట్టి కాయలు వచ్చే కాలము, చిన్న సైజు కాయలు వచ్చే కాలము, రుచిగా ఉండవు. ఇది ఎవరైనా తినొచ్చు. రోడ్డు ప్రక్కన ఉంటే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళ్తే కోసుకొని కూడా తినవచ్చు. రైతులు కూడా ఏమనరు. దీనికి ధర కూడా తక్కువగానే ఉంటుంది. కానీ ఆరోగ్యకరమైంది, అంత రుచిగా ఉండవు. కానీ ప్రియ సంగమా, ఇక్కడ 2 రకాలైన పండ్లలో ఒక్క పండు కూడా చెట్టు మీద లేదు. ఇక్కడ మనం వివరణ చూసుకుంటే పచ్చని ఆకులు ఉన్నాయి, ఫలాలు లేవు.
ఆకులు ఉన్నాయి, ఫలాలు లేవు. ఇది ఎలా ఉందయ్యా అంటే, తన పక్కన శిష్యులు ఉన్నారు, తన పక్కన అనేక మంది ప్రభువుని పరిశీలించాలని చెప్పి జనం ఎక్కువ ఉన్నారు అనుకున్నాం కదా, పరిశీలించాలని ఉండేవారు ఉన్నారు. వీరందరికీ అర్థమయ్యేటట్టు, గ్రహించేటట్టు పచ్చని ఆకులు ఉన్నాయి, ఫలాలు లేవు అంటే ఎలా ఉందంటే, ప్రజలు చూడటానికి చాలా బాగా ఉన్నారు ఇళ్ళు అన్నట్టు అనిపిస్తుంది. కానీ లోపల ఏం లేవయ్యా అంటే, హృదయంలో ఆత్మీయ ఫలములు లేవు. ఇది ఎలా ఉంది అంటే, వేషధారణ జీవితానికి గుర్తుగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు నీతి ఫలాలు ఫలించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీతి ఫలాలు ఫలించాలా? నీతి ఫలాలు లేవు. అది నీతి ఫలాలు ఎక్కడి నుండి వస్తాయి? పెదవుల నుండి రావు, అంతరంగంలో నుండి రావాలా. అంతరంగంలో ఏముంటాయి అంటే, చేదు వేర్లు ఉంటున్నాయి. వేషధారణ జీవితానికి గుర్తు. ప్రభువారు పచ్చని ఆకులు ఉన్నాయి. రెండవది గమనించండి, ఈ అంజూరం దేనికి పనికొచ్చిందయ్యా? అంజూరాలు చెట్టు దేనికి పనికొచ్చిందయ్యా అంటే, ఆదాము అవ్వలు తమ పాపాన్ని కప్పుకోవడానికి ఆకులు పనికొచ్చినాయి. ప్రారంభంలో ఇక్కడేమో ప్రభువునకు ఫలాలు లేకుండా ప్రభువునకు పనికి రాలేదు. ప్రారంభంలో ఆదాము అవ్వలు తమ పాపాన్ని కప్పుకోవడానికి ఇది సూచనగా ఉంది. అంటే స్వనీతి చూపించింది. ఇర్మియా గ్రంథంలో చూడవలసిన లేదు, 24వ అధ్యాయంలో 2 నుండి 8 వచనాల్లో 2 నుండి ఇర్మియాకు చూపిస్తూ ఉంటాడు ప్రభువారు. 2 అంజూరపు పండ్ల గంపలు ఉంటాయి. 2 అంజూరపు పండ్ల గంపల్లో ఒక దానిలో అయితే పూర్తిగా కుళ్ళిపోయినవి ఉంటాయి, ఒక దానిలో మంచిగా పండిన ఒక అంజూరపు ఫలము ఉంటుంది. గమనించండి, 2 కూడా అంజూరపు పండ్లే కదా, 2 కూడా అంజూరపు పండ్ల గంపలే కదా. ఒకటేమో బాగుండి దానిలో ఒక్క ఫలం మంచిగా రావటము, మిగిలిన దానిలోనేమో జబ్బు పండ్లు ఉన్నాయంట. అంటే సంఘంలో అందరూ ఉంటాము, కానీ ఒక్కరే విశ్వసిస్తారు. సంఘంలో అందరూ ఉంటాము, ఒక్కరే నమ్ముతారు. సంఘంలో అందరూ ఉంటాము, ఒక్కరే ఫలాలు ఇస్తూ ఉంటారు. అంటే మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు? ఒకే గంపలో ఉన్నారు, ఒకే సన్నిధిలో ఉన్నారు, ఒకే సహవాసంలో ఉన్నారు, ఒకే దండలో పోసల వలె ఉన్నారు, ఒకే దండకు దారం వలె ప్రభువారు ఉన్నారు. కానీ ఫలించింది మాత్రం ఒక్క గంపలోని వారే. గమనిస్తే అక్కడేమో ప్రభువునకు ఆహారం లేకుండా ప్రభువునకు పనికిరాని చెట్టు వలె అయింది. మొదట్లోనేమో ఆదాము అవ్వలు తమ దిగంబరత్వాన్ని లేదా తమ పాపాన్ని కప్పుకోవడానికి ఆకులు మాత్రం కొట్టుకొని వాళ్ళు వాడుకున్నారు. పనికిరాని మంచి ఫలాలు, జబ్బు ఫలాలు 2 ఉన్నాయి. హోషేయలు అంటారు 9:10 ఒకసారి చూడండి. 9వ అధ్యాయం 10వ వచనము. అరణ్యములో ద్రాక్ష పండు దొరికినట్టు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలం, ఇక్కడ గమనించండి, చిగురు పెట్టు కాలం అంతా తొలి ఫలము చెట్టు మీద దొరికిద్దని ఉంది. ఇశ్రాయేలు నాకు, మీ పితరులు నాకు దొరికిరి. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికితే ఎంత నోటికి, ఎండిపోయే నోటికి ఎంత దప్పికి తీరుతుంది. అలాగే అరణ్యములో చిగురు పెట్టే కాలంలో తొలి ఫలము దొరికిద్ది. తొలి ఫలము దొరకాల. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎట్లా ఉన్నారా అంటే, చెట్టు నిండా గుబురు ఉంది, తొలి ఫలము కాదు, పంట నిండుగా రావాల్సిన సమయంలో తొలి ఫలము లేదు, పంట వచ్చే ఫలము లేదు. అంటే ఫలాలు లేకుండా ఉన్నారు. అభివృద్ధి ఉంది, ఎదుగుదల ఉంది, కానీ ఫలములు లేకపోతే అది కత్తిరించి నరికి అగ్నిలో వేయబడుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారా అంటే, యాకోబు అంటాడు కదా, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని అంటే పచ్చదనం ఉంది. పచ్చదనం ఉంటే చెట్టు ఉద్దేశం ఏంటి? దేవుడు చేసింది నువ్వు ఎదగాల, అభివృద్ధి చెందాలా, మంచిగా ఆకులతో నింపబడాలా, ఫలములు ఇవ్వాలా. అంటే చెట్టును దేవుడు సృష్టించడంలో ఉద్దేశమే ఫలాలు ఇవ్వాలని. నువ్వు ఫలాలు ఇవ్వలేకపోతే నీ కొరకు ఉంచిన భూమి వ్యర్థము, నీ కొరకు ఉన్న భూమి సారము వ్యర్థము, నీ కొరకు సూర్యరశ్మి వ్యర్థము, నీరు వ్యర్థము, నీ కొరకు ఎదురు చుట్టము కూడా సమయము వ్యర్థము. ప్రభు అన్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. ఫలాలు లేకుండా ఉన్నాయి. గమనించండి, మత్తయి సువార్త 7లో కూడా ఒక మాట ఉంటుంది. 7వ అధ్యాయము 21వ వచనం 1, 28వ వచనం 1 చదువుకుందాం. పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ఫలించును. లాస్ట్ 28 చదవమ్మా. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు
ఆశ్చర్యపడుచుండేది. ఫలము లేకపోతే నరికి అగ్నిలో వేస్తారనమాట. చూడు, ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడును. 24-25 వచనాల్లో కానీ మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు గమనించండి. ప్రభు వారు చెబుతూ ఉన్నారు, ప్రభువా ప్రభువా అని ఎవరు పిలుస్తారు? దేవుని సన్నిధికేగా వచ్చి పిలిచేది. ప్రభువా ప్రభువా అని వచ్చి నా సన్నిధికి వచ్చి నన్ను పిలుస్తూ ఉంటారే. మీరు ఫలములు లేకుండా నన్ను పిలుస్తా ఉంటే నేనేం చేస్తున్నాను? మిమ్మల్ని నరికి అగ్నిలో పరవేస్తాను. అంటే మనిషిని చెట్టుకు సాదృశ్యంగా పోల్చారు ప్రభువారు. మనం దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగానే ఉంటున్నాము, క్రైస్తవులుగానే ఉంటున్నాము, క్రీస్తుని ఎరిగిన వారుగానే ఉంటున్నాము. కానీ క్రీస్తు ఇచ్చే నీతి ఫలములు మనలో ఫలించలేకుండా ఉంటే ప్రభువా ప్రభువా అని మీరు నన్ను పిలుస్తున్నారు, కానీ నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు, పరలోక రాజ్యం చేరడు. ఫలించని ప్రతి చెట్టు మందిరానికి ఎందుకు రావాలయ్యా అంటే మనం ఫలించుట కొరకు రావాలా, మనం అభివృద్ధి చెందడానికి రావాలా, మనం విస్తరించడానికి రావాలా, మనం భూమిని నింపడానికి రావాలా. ఈ దేనితోనంటే ఆత్మ ఫలములతో, విశ్వాస ఫలములతో క్రీస్తును నమ్మిన వారిని అభివృద్ధి చేయట కొరకు మనం రావాలా. మనలో ఫలములు లేకపోతా ఉంటే నరికి లేదా కత్తిరించి అగ్నిలో వేస్తానంటాడు ప్రభు. మొదటిది. రెండవది, అది రోడ్డు ప్రక్కన ఉన్నది. ఆ చెట్టు ఎక్కడ ఉన్నది? రోడ్డు ప్రక్కన ఉంది. రోడ్డు ప్రక్కన ఉండి వచ్చే పోయే వారికి అబ్బా ఎంత బాగుంది చెట్టు, ఎంత పచ్చదనంగా ఉంది, ఎంత నిగనిగలాడిపోతా ఉంది, దీని నిండా ఆకులున్నాయి, ఖచ్చితంగా ఫలాలుంటాయి అని జనాలను మోసం చేస్తుంది. అది మోసపూరితమైన చెట్టుగా భావించబడింది. అంటే వీరు దేవుని బిడ్డలు కదా, వీరు దేవుని సన్నిధానంలో ఉన్నారు కానీ జనులకు చూపిస్తున్నారు, కానీ లోన ఏముంది అంటే పైనేమో ఫలము లేదు, లోపలేమో దాని వేరులో జీవం లేదు. పైన ఫలము లేదు, లోపల వేరులో జీవం లేదు. రోడ్డు ప్రక్కన నుండి అందరిని ఆకర్షిస్తుంది. కానీ గమనించండి, అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి అన్ని లక్షల మందికి ఆహారం పెట్టారు కదా, ఇశ్రాయేలుకి ఆహారం పెట్టారు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 5,000 మందికి ఆహారం పెట్టారు కదా, 4,000 మందికి ఆహారం పెట్టారు కదా. ఆయన కావాలి అంటే ఇట్లా చేయి చాపితే ఫలాలు పడవా? మన్నా కురిసినట్టు పడవా? పడతాయి. కానీ చెట్టు దగ్గరకు వెళ్ళి చూచి శిష్యులకు చూపించి ఇలాగ ఉంటే ఫలాలు లేకపోతే నరికి అగ్నిలో వేయబడుతుందని సాదృశ్యం వారికి చూపించి చెప్పారు. ఇలాగ ఉండకూడదు. అంతమందికి ఆహారం పెట్టిన ప్రభువు తనకి ఆకలి చెట్టు యొద్దకు వెళితే ప్రభువునకు ఆహారము ఇవ్వలేని జీవితం జీవిస్తుంది. ప్రభువునకు ఆహారము అందించలేని జీవితం వ్యర్థం కదా. ప్రభు అంటాడు సమరయ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా మీరు ఆహారం భుజించారంటే నేను తినుటకు నాకు వేరొక ఆహారము కలదు. నేను తినుటకు వేరొక ఆహారం కంటే ఆయన తినే ఆహారం ఏమిటి? ఆయన జీవాహారము. ఆయన తినే ఆహారం ఏమిటి? ప్రజల జీవితాలను మార్చటమే ఆయన ఆహారము, ప్రజలను రక్షణలోకి నడిపించడమే ఆయన ఆహారము, తండ్రి రాజ్యాన్ని స్థాపించడమే ఆయన ఆహారము, తండ్రి యొద్దకు పాపులను చేర్చడమే ఆయన ఆహారము. ఎంత అయ్యుంటే ఈయన ఆకలి కొని అక్కడ వెళ్ళాడు. శరీరధారే ఆయన ఆకలి కొని వెళ్తే ఆయనకు ఆకలి కొన్నప్పుడు ఆహారం ఇవ్వటానికి ఆ చెట్టు తన ఫలం ఇవ్వలేదు. ఆ చెట్టు తన ఫలం ఇవ్వలేదు అంటే తన జీవితం ఏమవుతుంది? వ్యర్థమైపోయింది, ఉపయోగం లేదైపోయింది. ఉన్నాను అని ఎక్కడుంది? దేవుడు కోరుకున్న పట్టణంలో ఉంది. జ్ఞాపకం పెట్టుకోవాలా. ఎక్కడుంది? దేవుడు కోరుకున్న పట్టణంలో ఉంది. ఎక్కడుంది? దేవుని సన్నిధి ఉన్న చోట ఉంది. ఎక్కడ ఉంది? అందరూ చుట్టూ యోబయాకు గుర్తు. ఎంత 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 గొప్ప మనము ఉందో. దేవుడు కోరుకున్నాడుగా యెరూషలేమును, దేవుడు కోరుకున్న పట్టణము. నా సన్నిధి ఇక్కడ ఉంటుందని చెప్పాడుగా, దేవుని సన్నిధి యోబయాకు గుర్తుగా ఉన్నది కదా. అంటే ఈ 3 అర్హతలు దానికి ఉన్నాయి. కానీ యూదుల వలె ఫలములు లేకుండా ఉన్నాయి. యూదులు రక్షణ పొందుకుంటున్నారా? లేదు. సిలువ వేయండి అని ఆయన కేకలు వేశారు. సిలువ వేయండి అని కేకలు వేశారు. నీవు నా సొత్తు, నీవు నా జనాంగము, నేను మీ కొరకే వచ్చాను, నశించిన ఇశ్రాయేల్ గొర్రెల యొద్దకే నేను వచ్చాను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దని శిష్యులకు చెప్పి పంపించారు కదా. మత్తయి సువార్త 15లో కూడా ఉంది కదా. అట్లా చెప్పి పంపించిన ప్రభువు ఆయనే దిగి వారి యొద్దకు వస్తే నీవు ఆకారం కనిపిస్తూ పచ్చదనం కలిగి సౌందర్యం స్వరూపంతో ఉండి నీలో క్రియలు లేకపోతే క్రియలు లేని విశ్వాసము మృతము. చెట్ల వేరున గొడ్డలు పెట్టబడి ఉన్నది. ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరికి
అగ్నిలో వేయబడును. గమనించండి, క్రియలు లేని విశ్వాసం మృతంగా ఉంది. రోడ్డు ప్రక్క నుండి ఆకర్షించి ప్రభువులకు ఆకలైతే ఆహారాన్ని పండును అందించలేకపోయింది. అది ఒంటరిగా ఉన్నదే, జ్ఞాపకం పెట్టుకోవాలా. ఒంటరిగా ఉంటే గమనించండి, అది ఎప్పుడైనా ఒక వ్యక్తి జీవితానికి సాదృశ్యం అనుకున్నాం కదా, ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. సహవాసంలో ఉండాలా, గుంపులో ఉండాలా. ఏ గుంపులో ఉండాలి అంటే 4 మాటలు చెప్పుకునే గుంపులో ఎప్పుడు ఉండకూడదు. సహవాసపు గుంపులో ఉండాలా. ఆ గుంపులో ఉంటే ఫలించటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే దగ్గర ఉంటాయి కదా, వేరులు మాట్లాడుకోవటం అంటారు. ఆత్మీయంగా వేరులు మాట్లాడుకోవటం అంటారు. ఫలించడానికి దగ్గరగా ఉంది. నీవు ఒంటరిగా ఉన్నావు కదా, అయినా ప్రభువుని యొద్దకు వచ్చారు. నీవు ఒంటరిగా ఉన్నావు కదా, ప్రభువుని యొద్దకు వచ్చారు. నీలో ఏమి ఉన్నది, నీలో ఏమి లేదు, నీకు ఏమి కావాలి, ఏమి ఇస్తే నువ్వు ఫలిస్తావని చూడటానికి నీ యొద్దకు వచ్చారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు నీ జీవితంలో నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఫలములు ఫలించలేకపోతున్నాను అంటే అభివృద్ధి చెందలేకపోతున్నాను, నాకు సహాయము చేసేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, నా స్థితి నుండి నన్ను లేవనెత్తేవారు లేరు, నాకున్న కష్టాన్ని అడిగి నా కన్నీరు తుడిచేవారు నాకు లేరు అని మనం కృంగిపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కానీ ప్రభువే చెట్టు ఎత్తుకొచ్చారు. ఎందుకు? నువ్వు చూస్తే దేవుని బిడ్డవి, నీ ఎద్దుకు వచ్చి తలుపు కొడతా ఉన్నారు. ప్రభువు తలుపు తీస్తే లోనికి వస్తానన్నారు. నువ్వు తలుపు తీసే స్థితిలో లేవు. ఎందుకయ్యా అంటే నీ జీవితంలో నిత్యత్వ ఫలాలు లేవు, నిత్య జీవపు ఫలాలు లేవు. ప్రభు దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆ ఫలాలు లేకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది? ఆ ఫలాలు లేకపోతే నీ జీవితం ఎట్లా ఉంటుంది అంటే చెట్టు యొక్క ఆంతర్యము చెడిపోయింది, చెట్టు యొక్క జీవము చెడిపోయింది, చెట్టు యొక్క వేరు చెడిపోయింది. విశ్వాసులు ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. లోకానికి చూస్తే వీరు విశ్వాసులు క్రైస్తవులను వేలు పెడుతున్నారు, కానీ నన్ను ఫలములు లేకుండా, క్రీస్తు లేకుండా, క్రైస్తవ్యము లేకుండా జీవిస్తూ ఉన్నారు. అలా జీవించకూడదని చెప్తున్నారు. మనం ఎట్లా ఉండాలి అంటే పెదవుల పైన జనము ఎలా ఉన్నారై అంటే, లోకం పోకడ చూస్తే పెదవుల పైన భక్తి ఉంటుంది, అంతరంగంలో అపవాది ఉంటున్నాడు. పెదవుల పైన భక్తి దేవా ప్రభువా అంటుంది, అంతరంగము మాత్రము ఆయనకు దూరం చేస్తుంది. ప్రభు అదే అన్నాడు, అపవాదికి చోటిచ్చారు, దేవుని కొరకు మీరు ఫలాలు ఫలించటం లేదు, దేవుని కొరకు ఫలించే ఫలాలుగా ఉండాలా. ఆ చెట్టుకు ఈ స్థలము కూడా వ్యర్థమే. ఆ చెట్టు జీవము లేనిదైపోయింది, దాని స్థితి శపించబడే స్థితి, జీవము లేనిదైపోయింది. మనం పై రూపమే చూస్తాము, పచ్చగా ఉందే చూస్తాము, లోన వేరు పురుగు పట్టిందో మనకు తెలియదు, లోన జీవం ఎండిపోతుందో మనకు తెలియదు. జీవము లేకపోతే గొడ్డు చెట్టు అవుతుంది. గమనిస్తే కనిపించే పదార్థ సంబంధమైనటువంటి వస్తువుల కంటే ఆత్మీయ సంబంధమైనవి ముఖ్యమైనవిగా మనం చూస్తాం. సృష్టి యావత్తు దేని కొరకు చేయబడిందయ్యా? దేవుడు ప్రత్యేకంగా సృష్టి యావత్తు దేని కొరకు చేశాడు? చేయడానికి ఒక ఉద్దేశం ఉంది కదా. ఆ చెట్టు ఫలించాలి, ఆ ఫలాలు మనుషులు భుజించాలని చేశారు. గమనించినట్లయితే సృష్టి యావత్తు కూడా మనుషుల కొరకు చేయబడింది. సృష్టి యావత్తు 8వ కీర్తనలో చూడవసలేదు అంటారు కదా, పశువులను, గొడ్లను, గొర్రెలను, మేకలంటి, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, వాటికి సమస్తాన్ని ఆయన మానవుని పాదముల కింద లోబర్చి ఇచ్చాడు కదా. అంటే సృష్టి యావత్తు మానవుని కొరకు చేయబడింది, మానవుడు మాత్రము దేవుని కొరకు చేయబడింది. చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపడదాం. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, సృష్టి యావత్తు మానవుని అభివృద్ధి కొరకు, మానవుని అవసరత కొరకు, వాని అక్కర్లు తీర్చడం కొరకు సృష్టి చేయబడింది. కానీ మానవుడు మాత్రము దేవుణ్ణి ఆరాధించుట కొరకు చేయబడ్డాడు. కానీ మానవుడు దేవుణ్ణి ఆరాధించట్లా, నీతి ఫలములు ఫలించట్లేదు. కనుక మానవునికి ఆత్మీయ పాఠాలు నేర్చుకొనటానికి యేసుక్రీస్తు ప్రభు వారి చెట్టుని శపించారు. గమనించండి, యూదులు దేవుడు కోరినట్టు ఫలాలు ఫలిస్తున్నారా? ఫలించట్లేదు. మరి ఈ చెడ్డ ఫలాలు ఫలిస్తున్నారు, అందుకనే చెదరగొట్టబడ్డారు. 2000 సంవత్సరాల నుండి వారు చెదరగొట్టబడ్డారు కదా, ఇప్పుడు కొడుతూ ఉన్నారు, ఇప్పుడు విశ్వాసంలోకి వస్తున్నారు. మా మెస్సయ్య వస్తున్నాడని ఇప్పుడు అంటున్నారు.
మెస్సయ్య 2000 సంవత్సరాల క్రిందట వచ్చారు. వారి మనోనేత్రము పోయబడి ఈయన మా మెస్సయ్య కాదని చెప్పి ఆయనను సిలువకు అప్పగించారు. అంజూరపు చెట్టు ఫలించకపోవటం దీన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే ఫలాలు లేకపోతే నరికివేయాలని చెప్పాడు. చెట్టును శపించటం, ఎన్నటికీ కాపు కాయకుందుగాక అని చెప్పగా వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. వెంటనే ఆ చెట్టుని గమనించండి, చెట్టుని ఎందుకు శపించారు? ఆదిలో సృష్టిలో ఆదాము తినవద్దన్న పండు తెంపుకొని పండు తిన్నాడు. అవ్వ తినింది, ఆదాము తిన్నాడు. అప్పుడు చెట్టుని శపించాలిగా. ఈ పండు తిన్నారు కదా, ఈ పండు తిన్నారు కదా అని చెట్టుని శపించాలి. కానీ దేవుడు అక్కడ చెట్టును శపించలా. ఎందుకయ్యా అంటే చెట్టు తన ధర్మం నెరవేర్చింది. చెట్టు ఫలాలు ఇచ్చి తన ధర్మం నెరవేర్చింది. ధర్మం నెరవేర్చింది ఎవరయ్య అంటే ఆదాము అవ్వల వారికి చెప్పారు, ఆజ్ఞ ఇచ్చారు తినవద్దని. ఆజ్ఞ ఇచ్చారు తినవద్దని. ఆజ్ఞ అతిక్రమించింది మానవులు. ఆజ్ఞ అతిక్రమించింది మానవులు, కానీ చెట్టు అతిక్రమించలా. అది ఫలాలు ఇచ్చింది. తన ధర్మము దేవుడిచ్చిన ప్రకృతి ధర్మాన్ని అది నెరవేర్చింది. కానీ అందుకని ఇక్కడ ధర్మాన్ని నెరవేర్చలా. నీతి ధర్మాన్ని, కాల ధర్మాన్ని, ప్రకృతి ధర్మాన్ని నెరవేర్చల ఈ చెట్టు, అంజురపు చెట్టు. అందుకు శపించబడింది. నెరవేర్చిన ఆ ఫలము తిన్నా కూడా అది శపించబడలేదు. గమనించండి, ఆ రోజు శపించబడిన చెట్టు ఈ రోజు. ఆ రోజు గమనిస్తే ఆ చెట్టును శపించడానికి ఆదాము అవ్వల తప్ప ఇంకొకరు ఎవరో కూడా లేరు. అక్కడ ఎవరూ కూడా లేరు. ఇప్పుడు మానవులు నేర్చుకొనటానికి ఈ చెట్టు. మీరు ఇలాగ ఉన్నారా? ఈ చెట్టు వలె ఉన్నారా? మీరు నా బిడ్డలు, నా దేశము, నా సన్నిధి, దేవుని సొత్తు అని మీరు చెప్పబడుతున్నారు. కానీ నేను మీలో ఉన్నానా? నాకు మీలో చోటు ఉందా? మీరు నాలో ఫలిస్తున్నారా? నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు కదా. నాలో అంటు కట్టబడితేనే కదా మీరు ఫలించేది. అంటే దేవునిలో అంటు కట్టబడకుండా ఉన్నాం, ఫలముల వలె చెట్టు వలె మనము ఉన్నామా? అలాగుంటే మనలో ఎదుగుదల ఉండదు. గమనించండి, ఈయనకి అలా శపించటంలో శిష్యులకు ఏమి బయలుపరిచారంటే ప్రకృతి యావత్తుపై ఆయనకు అధికారం ఉన్నది. ఆ చెట్టు నీకు ఎన్నటికీ కాపు కాయకుందువుగాక అని అన్నప్పుడు తక్షణమే ఎండిపోయిందని వాక్యంలో ఉంటుంది. తక్షణమే ఎండిపోయిందంటే చెట్టు ప్రకృతి పైన దేవునికి అధికారం ఉన్నది. ఆయన సర్వసృష్టికర్త. ఆయన ఎన్ని చేశాడు? రొట్టెలను ఆశీర్వదించి ఇచ్చాడు కదా, సముద్రంపై నడిచాడు కదా. పన్ను చెల్లించినప్పుడు షెకెల్, అక్కడికి వెళ్ళు, ఒక చేప దొరుకుతుంది, గాలం వేస్తే దాని నోట్లో షెకెల్ ఉంటుంది, నీకు నాకు కట్టుని పితరుకు చెప్పాడు కదా. గాలిని గద్దించాడు, తుఫాన్ని గద్దించాడు, నీళ్ళని ద్రాక్ష రసంగా మార్చాడు, నీటి మీద నడిచాడు. ఇవన్నీ ప్రకృతికి సంబంధించినయేగా. ఇవన్నీ చేసిన ప్రభువు ప్రకృతిలో ఉన్న చెట్టుని శపించడంలో ఉద్దేశం ఏమిటంటే అది చెట్టుగా ఉన్నది, కానీ దానిలో ఫలము ఫలించే జీవము లేదు. ఫలము ఫలించే జీవం లేదు. ఆత్మీయ శాపము అదంతా. ఫలాలు ఉండి, చెట్టు ఉండి పచ్చగా ఉండి ఫలాలు లేకపోవటము ఆత్మీయ శాపం. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ సృష్టిలో ఈ చెట్టునే శపించాడా దేవుడు? ఈ చెట్టునే శపించాడా? కాదు. శపించబడి కొన్ని ఉన్నాయి. ఆదామును బట్టి నేల శపించబడింది. అవ్వను మోసం చేసిన దాన్ని బట్టి సర్పం శపించబడింది. కయ్యూను శపించబడ్డాడు. ఎందుకు? దేవునికి శ్రేష్టమైన అర్పణ తీసుకురాకుండా హృదయం సరి అయిందిగా లేదు కాబట్టి, సత్క్రియ లేదు కాబట్టి శపించబడ్డాడు. అన్య దేవతలను అనుసరిస్తే శపించబడతారు. విగ్రహాలు చేయువాడు, విగ్రహారాధనే కాదు, విగ్రహారాధన చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడు. వాక్యము వినకపోతే శాపగ్రస్తులు అవుతారు. ఎరుకో విషయంలో శాపం వచ్చింది. వాక్యము విననల్లవాడు, వినకపోతే అంటే విని దాని ప్రకారం చేయని వాడు, వాక్యము విననొల్లవాడు శాపగ్రస్తుడు. వీటన్నిటికి రెఫరెన్స్లు ఇస్తే చాలా అవుతుంది, కానీ ఇవ్వలేదు. వాక్యము విననొల్లవాడు శాపగ్రస్తుడు. ఈరోజు ఈ చెట్టు మనకి సాదృశ్యంగా శపించబడి పచ్చని చెట్టును, ఎండిన చెట్టును చిగురింప చేయగలిగిన దేవుడు, పచ్చని చెట్టును ఎండబెట్టడం కూడా, ఎండ చేయటం కూడా సమర్థుడైన దేవుడు. సమస్తం ఆయన వశంలో ఉన్నాయి. ఎందుకు శపించబడింది అంటే మనలో ఏదైనా ఫలాలు లేని విషయము, ఏదైనా ఆత్మ ఫలాలు లేని విషయము, మనలో క్రియలు లేని విశ్వాసము, ప్రభువునకు ఇష్టము కానీ చెడ్డ ఫలాలు మనలో ఉంటే శపించబడతారు అంటానికి సాదృశ్యంగా
మాదిరిని అక్కడ చూపించారు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, చెట్టు జాతి ఆ రోజు శపించబడాల. ఏ రోజు? ఆదాము అవ్వల కాలంలో శపించబడాల. ఈరోజు అంజూరపు చెట్టు శపించబడింది. అంటే యోధా జనాంగము శాపానికి గురైన వారి వల్లే చెదరగొట్టబడ్డారు. మళ్ళీ చిగురు పెట్టు కాలం వస్తుంది అంటే మళ్ళీ తిరిగి రాబడుతున్నారు. ఎప్పుడు రక్షణలోకి వస్తారు? అది మంచి ఫలాలు ఫలించడానికి సాదృశ్యమైంది. భూమి శాపమయ్యి భూమికి భారంతో నింపబడి ఆకులతో ఉండి ఆకర్షిస్తూ వేషధారణతో ఉండి ఫలాలు లేక జీవము లేక నిర్జీవమైన క్రియలతో మానవులకు దేవునికి ఉపయోగపడని చెట్టుగా ఉండి శపించబడుతుంది. నీవు నేను ఫలములు లేక నిర్జీవ క్రియలతో ఉండి నిస్సారమైన జీవితం జీవిస్తూ మనకి మనం ఉపయోగపడక, మనము ఇతరులకు ఉపయోగపడక, మనము దేవునికి ఉపయోగపడకపోతా ఉంటే చెట్టు వలె శాపగ్రస్తం అవుతాము అంటానికి సాదృశ్యంగా ప్రభువారు మనకి చెప్పినారు. ప్రియ సంగమా, ఆ చెట్టును శపించుట అంటే ఇజ్రాయేలు దేశం మీదకి రాబోయే దేవాలయాన్ని పడగొట్టబడి శాపగ్రస్తం కాబోతున్నారంటానికి సాదృశ్యము. 70లో దేవాలయం పడగొట్టబడింది కదా. 90 days ఇప్పటి వరకు కూడా వరకు దేవాలయం లేదు. ఇప్పటి వరకు కూడా వరకు దేవాలయంలో చెదరగొట్టబడ్డారు. ఎందుకయ్యా అంటే దేవుని బిడ్డలే, కానీ నీలో దేవుని ఫలాలు లేకపోతే నువ్వు నిర్జీవ క్రియలతో ఉంటావు. ప్రియబడ్డ దేవుని సంగమా, ఆ రోజు ఆ చెట్టు వారినే కాదు, మనల్ని మన జీవితాలను కూడా ప్రభువారు మనలో ఏమి ఫలములు లేవు అని అనుకుంటే దేవుని సన్నిధికి వస్తాము, బాగా తీరని గడ్డు సమస్య ఉంటుంది. తీరని గడ్డు సమస్య ఉంటే ఈ సమస్య ఎన్నటికీ తీరట్లేదు. ఇన్ని సంవత్సరాలు బట్టి దేవుని సన్నిధానాన్ని పోతున్నాడు. దేవుడు నాకేం చేశాడు? నేను దేవుని సన్నిధాన్ని మానేస్తాను, దేవుని వాక్యం చదవను, దేవునికి ప్రార్థన చేయను అనుకుంటాం. అంటే మనకి భక్తి ఉంది, కానీ లోన పెదవుల మీద భక్తి, లోన అపవాది ఏం చేస్తుంది? క్రియ చేస్తుంది. అంటే నీలో ఎక్కడో జీవం ఉన్నా, భక్తి అనే జీవం ఉన్నా, ఆ భక్తి దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతుంది. భక్తిగా ఉండటం వేరు, భక్తిలో దేవుని శక్తిని ఆశ్రయించటం వేరు. చెట్టు పచ్చగా ఉండటం వేరు, జీవంతో కూడిన ఫలములు ఇచ్చుట వేరు. మనము మన సమస్యలను బట్టి, మన కష్టాలను బట్టి మనము దేవునికి దూరం అవుతున్నామేమో కాదు. అల్ప విశ్వాసం ఉండొద్దు, అవిశ్వాసం ఉండొద్దు. ప్రభు సన్నిధానంలో నిజమైన విశ్వాసము మనం కలిగి ఉండాలి. అపనమ్మకం ఉండదు. పనులు జరుగుతాయో లేదో, చేయగలుగుతామో లేదో, ఉద్యోగం వస్తుందో రాదో, స్థిరపరచబడతామో లేదో, అవి వచ్చిందో రాదో, పొందుకుంటామో వస్తుందో రాదో లేదో కాదో, ఇవే తప్ప ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఇచ్చే దేవుడు నాకు ఉన్నాడు, ఆయన నా చేయి పట్టుకొని ఉన్నాడు. నాలో చెట్టుకు జీవము, భూమిలో నుండి సారం వచ్చిన ఆయనలో నుండి నాకు ఫలం వస్తుందని నువ్వు నమ్మితే ఖచ్చితంగా చేటుకు సమర్థుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. నువ్వు నమ్మితే దేవుని నామని చప్పట్టుకుని దేవుని నామాన్ని కనపడదాం. ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజు నిత్య జీవ ఫలాలు పొందాలని దేవుడు చెట్టు ఎద్దకు వచ్చాడు. ఆయనకు ఆహారం అందించలేకపోయింది. నీవు నేను ఆయన సన్నిధిలో ఆత్మ ఫలాలు ఫలించటమే దేవుడు కోరుకున్నది. ఆ ఫలాలు ఫలించి, మీకు తెలుసా, నిజంగా నాకు 18 సంవత్సరాల బట్టి ఒక సమస్య ఉన్నది. 18 సంవత్సరాలు నేను ప్రార్థన చేయని రోజు లేదు. దాని విషయమై ప్రార్థన చేయని రోజు లేదు. బంధించబడిన ఒక స్త్రీగాని ఏ రీతిగా ప్రభు 18 సంవత్సరాలు బట్టి బంధించబడి ఉంది అని ఆమె మీద దయ చూపి ఆమెను పరిష్కారం చేశారు కదా. 18 సంవత్సరాలు బట్టి ఉన్న నా సమస్య నిన్నటి దినం పరిష్కారం మీద చప్పట్టుకొట్టి దేవుని నామాన్ని మహిమపడదాము. ఎంత అవమానపరచబడ్డామో దాని విషయమే, ఎంత హీనపరచబడ్డామో, ఎంత దుమ్ము వెత్తిపోయబడ్డామో దేవుడు నిన్నటి దినం పరిష్కారం చేసి, నిన్న ఫోన్ చేసి వారితో మాట్లాడి వారికి ప్రార్థన చేస్తే వారి హృదయం కూడా కదిలిపోయింది. నా పక్షాన ఉండి అద్భుతం చేసిన దేవుడు ఈరోజు మీ పక్షాన ఉండి కూడా మహిమ కార్యాలు, ఆత్మ ఫలములు ఫలించుటకు పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయం దయచేయను గాక. ఆమేన్.